వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ మొన్న సగ్గుబియ్యం చక్కెరతో పాయసం చేశాను కదండి. ఈరోజు బెల్లంతో చేసి చూపిస్తున్నాను. అదే మ్యారేజెస్లో కనుక చేస్తారు కదా, లంచ్ ఆఫ్టర్ గ్లాసుల్లో పోసిస్తారంటే ఆంధ్ర సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. సగ్గుబియ్యం జోరు అంటారండి, అది ప్రిపేర్ చేస్తున్నాను. అయితే బెల్లంలో నలకలు ఉన్నాయండి, అందుకనే ఇలా లిక్విడ్ లాగా తయారు చేసి వడకట్టుకుందాం. ఒక కుందు బెల్లం తీసుకున్నానండి. ఇంకా సగ్గుబియ్యం చూసారా, ఈ బౌల్లో ముందే నానబెట్టి ఉంచుకున్నాను. గిన్నె పెట్టుకున్నానండి. నేను మొదట ఏం చేశానంటే, సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని వెన్నలో బాగా కలుపుకున్నానండి. కలుపుకొని దాంట్లోనే కొన్ని నీళ్లు పోసేసి నానబెట్టుకున్నాను. మొన్న చెప్పాను కదండి, డైరెక్ట్గా వేస్తే ఎక్కువ శాతం ఉడకటానికి చాలా టైం పడుతుంది. అందువల్ల నేను నానబెట్టుకున్నానండి, తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. వేసవిలో చాలా చలవను చేస్తుందండి. మనకి ఫీవర్ వచ్చినా లేకపోతే ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల నీరసంగా అనిపించినా వెంటనే మనకి రిజల్ట్ కనపడాలి, యాక్టివ్గా అయిపోవాలి అంటే సగ్గుబియ్యం తీసుకోవాలండి కంపల్సరీ. అందులో ఈ ఎండాకాలం చాలా చలవ అండి. మజ్జిగ ఎంతో ఇది కూడా అంతే. వాటర్ వేడైపోయిన తర్వాత మనం సగ్గుబియ్యం దాంట్లో యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ ఇవి 75% మెత్తగా అయిపోయినాయండి. అదే మనం సగ్గుబియ్యం ఇట్లా నానబెట్టకుండా డైరెక్ట్గా వేసామనుకోండి, చాలా టైం పడుతుందండి. ఒక్కోసారి అక్కడక్కడ ఉడకకుండా ఉంటాయి, పంటి కింద తగిలినప్పుడు కొంచెం మనం పచ్చిగా ఉన్నాయే తింటున్నట్లు ఉంటుంది. అందువల్ల నానబెట్టుకుంటే, అదే పెద్ద పెద్ద వంటలకు అనుకోండి, వాళ్ళు నానబెట్టకుండా డైరెక్ట్గా వేస్తారు. ఎందుకంటే ఆ టైం ప్రకారం వాళ్ళు చేస్తారు. మనం గ్యాస్ మీద అంత టైం తీసుకోలేమండి. గ్యాస్ కూడా సేవ్ చేసుకోవాలి కదండి. సమ్మర్ మొత్తం చేసుకోండి, తాగండి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవండి. పాలు కూడా బాగా చిక్కగా పోసుకోవాలని ఏం లేదండి. ఇలా చేసుకోవచ్చు, ఇంతకంటే కూడా పలచగా చేసుకోవచ్చు. చూసారా, ఆల్రెడీ ఉడికాయి కూడా. బెల్లం అలా ఎందుకు చేసుకోవాలంటేనండి, బెల్లంలో ఇంతకు ముందులాగా నీట్గా ఉండట్లే. బెల్లంలో ఇసుక, రాళ్ళు అని చెత్త ఉంటుంది. అందువల్ల మనం దేవుడికి నైవేద్యంగా వండేటప్పుడు కూడా సేమ్ ఇంతే మనం పాకంలాగా చేసుకొని వడకట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. లేకపోతే నలకలు వస్తాయి, ఇసుకుంటుంది. బెల్లం ఉంది కదండి, మనం పాకం చేసుకున్నటువంటి బెల్లం యాడ్ చేసుకుందాం. మనం ఇలా నానబెట్టుకోవటం వల్ల తొందరగా అవుతుందండి. ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకుందామండి. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. నేను ప్రాపర్గా ఎప్పుడు కూడా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. స్వీట్స్లో వాడుకుంటానే పనికొస్తుందని. చాయ్లో కూడా వాడతాం కదండి. దీని ఆంధ్ర సైడ్ అయితే సగ్గుబియ్యం జోరు అంటారండి.
సగ్గుబియ్యం అయితే ఉడికాయండి, కాకపోతే కొంచెం చిక్కగా రావడం కోసం ఉడకనిస్తున్నా అంతే. చాలా వరకు చిక్కగా అయిందండి. సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అండి. ఇప్పుడు ఇలా లిక్విడ్ లా ఉందండి. కాసేపు అయిన తర్వాత చూస్తే దగ్గరకు అయ్యి చిక్కగా అయిపోతుందండి. కొంచెం వేడి మీద ఉంది కాబట్టి నేను ఆఫ్ చేసుకున్నాను, ఇంతకంటే చిక్కగా అయిపోతుంది. మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.